బీసీల 42% రిజర్వేషన్ అమలుకై సాయి ఈశ్వరాచారి ఆయన ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మరి బీసీలంతా కూడా భగ్గుమంటున్నారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావు ఇది ముమ్మాటికి కాంగ్రెస్ సత్తే సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే, మరి ముమ్మాటికి ఇది కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఉద్యమకారుడు గజ్జలకాంతం ప్రస్తుతం మనతో పాటున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్య, సాయి ఈశ్వర కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకెంతమంది ప్రాణాలు విడవాలంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి బీసీ లోకం. ఏం చెప్తారు? మొదలు సాయి ఈశ్వరు చారి చనిపోవడం బాధాకరం. ఆయన ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఆయన మీద ఆధారపడి ఉన్నది, వాళ్ళ తల్లి తండ్రి భార్య పిల్లలు అందరూ కూడా ఆయన మీద ఆధారపడి ఉండే. కానీ సాయి ఈశ్వరు చారి చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సావులతోని ఏదైనా సాధించలేము. పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి, అప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము. కానీ సాయి ఈశ్వర్ చారి చనిపోవడం చాలా బాధాకరం. అది మేము కూడా బాధపడుతున్నాము, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బాధపడుతుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువత కూడా అలాంటి పనులకు పాటుపడకూడదు. అవసరం అనుకుంటే పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మన హక్కులను మనం సాధించుకోవాలి, లక్ష్యం వైపు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంకో విషయము నేను బీసీ సోదరులను కోరేది ఏంటంటే బీసీ నాయకులు మరి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దయచేసి పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇయర్లో మా కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ మాట ఇచ్చిన ప్రకారము, మా హైకమాండ్ నిర్ణయం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కులగణన చేయించాడు, దాన్ని కమిషన్ వేశాడు, ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాడు, క్యాబినెట్ ఆమోదించింది, అసెంబ్లీ తీర్మానం చేయించాడు, వెంటనే గవర్నర్కు పంపారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. అంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న పనులన్నీ మా ముఖ్యమంత్రి గారు చేశారు. రాష్ట్ర పరిధిలో అంటే రాజ్యాంగంలో ఏ విధంగానైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. చేసి ఇటు గవర్నర్కు పంపాడు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాడు. ఇది గవర్నరు దాన్ని ఆమోదించి వెంటనే కేంద్ర ప్రభుత్వము దాన్ని 9వ షెడ్యూల్ చేర్చి చట్టం చేసి ఆమోదించాలి. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీ బాధ్యత మీరు కరెక్ట్గా నిర్వర్తించాలని మీరు చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇవాళ సాయి ఈశ్వరాచారి చనిపోయాడని బీఆర్ఎస్ చెప్తున్నారు. గాడిద కొడుకులే మాట్లాడే అవగాహన లేకుండా రాజ్యాంగం గురించి తెలియని గాడిద కొడుకులు, చట్టాల గురించి తెలియని గాడిద కొడుకులు మాట్లాడతారయ్యా. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి ఫస్ట్. మేము చిత్తశుద్ధితోనే చేస్తున్నాం ప్రతిదీ కూడా. మీకు చిత్తశుద్ధి లేదు. 10 ఏళ్ళు పరిపాలించారు. బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వలే. మీరు కులగణన వేయించారు, కానీ ఎవరిని జనాభా ప్రాతిపదికన నిష్పత్తి ప్రకారం మీకు రిజర్వేషన్లు మీరు ఇవ్వలే. మేము ఇచ్చాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన వేయించాడు. అదేవిధంగా కమిషన్ వేశాడు. కమిషన్ ద్వారా కులగణన అయింది. కులగణన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నాడు. క్యాబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం చేశాడు, గవర్నర్కు పంపాడు, అక్కడ ఢిల్లీకి కేంద్రానికి పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అది 9వ షెడ్యూల్లో చేర్చి దానికి చట్టం చేసి దాన్ని ఆమోదించాలి. అది వాళ్ళ చేతిలో ఉంది. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటిది కాదు అది. ఎందుకంటే వానికి రాజ్యాంగం గురించి వాడు కేటీఆర్కు హరీష్ రావుకు తెలిసి ఉంటే ఇవి మాట్లాడరు. ఎందుకంటే రాజ్యాంగంలో ఏముంది, రాష్ట్ర పరిధిలో ఎంతవరకు, రాష్ట్ర పరిధిలో ఎన్ని హక్కులు ఉన్నాయో అవిటిని ఉపయోగించుకోవాలి. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ, చేయవలసిన పనులన్నీ మా ముఖ్యమంత్రి గారు చేసి అది కేంద్రం చేతిలో ఉంది. కేంద్రంలో ఎవరు ఉన్నారు? బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు చెయ్యాలి. ఇది
వాళ్ళు చేయకుండా ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆపలే. వెంటనే కులగణన జరిగింది, కమిషన్ వేశాడు, కులగణన జరిగింది, దాన్ని క్యాబినెట్ ఆమోదించింది, అసెంబ్లీ తీర్మానం చేశాడు మా ముఖ్యమంత్రి గారు, వెంటనే ఢిల్లీకి పంపాడు. క్షణం కూడా ఎక్కడ కూడా ఆపలేదు, వాయిదాలు పెట్టలేదు. పంపిందని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని 9వ షెడ్యూల్ చేర్చి దానికి చట్టం చేయాలి, వాళ్ళు చేసి పంపించాలి. అది కానీ ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండి చేయకపోతే మా తప్పు అవుతుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు చేయవలసిన పనంతా చేశాడు. తప్పేవారు ఇప్పుడు మరి బీఆర్ఎస్ దా, బీజేపీ దా, కాంగ్రెస్ దా? బీజేపీ కేంద్రంలో ఎవడు గవర్నమెంట్ ఎవరు ఉన్నది? బీజేపీ ఉన్నది. వాళ్ళే తప్పు. ఇవాళ హరికృష్ణ ఏం చేయాలి, ఈటల రాజేందర్ ఏం చేయాలి, బండి సంజయ్ ఏం చేయాలి, అరవింద్ అన్నట్టు ఏం చేయాలి, వీళ్ళంతా లక్ష్మణ్ గారు ఏం చేయాలి? వాళ్ళంతా బీజేపీ వాళ్ళే కదా. అరే భాయ్, ఈ దేశంలో 60% బీసీలు హిందువులే. తెలంగాణ రాష్ట్రంలో 60% బీసీలు ఉన్నారు, వాళ్ళు హిందువులే కదా. మీరు హిందువులే, అసలైన హిందువులు మీరే కదా. మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి కదా. అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, బీసీ ఎంపీలు, మంత్రి వీళ్ళందరూ పోయి మరి ఎందుకు మాట్లాడతలేరా? అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి పోయి, అయ్యా మేము తెలంగాణలో 60% బీసీలం ఉన్నాము, మేము అసలైన హిందువులమే, మీరు హిందువుల మీద బాగా ప్రేమ చూపించేటోళ్ళు కదా అని చెప్పి ప్రధానమంత్రితో మాట్లాడి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించి చట్టం చేసి తీసుకురావాలి. మీరు ఆ బాధ్యత మీది. రాజకీయాలు వద్దు, రాజకీయాలు కాంగ్రెస్ కోసం చేయకండి, మీ బీసీ ప్రజల కోసం చేయండి. మీరు నేను హరికృష్ణని అడుగుతున్నా, నువ్వు రాజ్యసభ సభ్యునివి, ఏం చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళందరూ ఎంపీలు ఉన్నారు, బీజేపీలో బీసీ ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? లక్ష్మణ్ గారు పెద్ద నాయకుడు ఢిల్లీలో, ఆ లక్ష్మణ్ గారు, మరి వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరంతా ప్రధానమంత్రిని అడగండి. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయకండి, ఈ జాతుల కోసం, మీ జాతుల కోసం పనిచేయండి. ఏ జాతుల పుట్టినో ఆ జాతుల కోసం మీరు పనిచేసే ప్రయత్నం చేయండి. మీ జాతుల కోసం పనిచేయకుండా యాక్షన్, కపట ప్రేమలు చూపిస్తే అది కాదు కదా, అది కరెక్ట్ కాదు. మీరు ఎందుకంటే అక్కడ మీరు ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉంది, మీరు బీసీలు అందరూ మొత్తం ఉన్నటువంటి ఆడ లక్ష్మణ్ కాడ నుంచి మొదలుకుంటే ఇయ్యలో హరికృష్ణయ్య గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్, మీరంతా బీసీలే. బీసీల కోసం పనిచేయరు భయ్, మా పార్టీ కోసం పనిచేయకండి. మా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వాన్ని మెచ్చుకోమని మేము చెప్తలేం. మీ ప్రజల కోసం మీరు పనిచేయండి. ఈ దేశంలో 60% ఉన్నారు ఓబీసీలు, సిగ్గు లేదు. మీరందరూ కులగణన చేపిస్తలేరు. ఇప్పటికీ 12 ఏళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి బీసీలంతా ఏం చెప్తున్నారు? దేశంలో ఉన్న బీసీ ఎంపీలను, బీసీ మంత్రులను, బీసీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్యేలను అందరు రేకం చేసి ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురండి. 60% బీసీలము, హిందువులమే, మేము ఓట్లు ఎత్తనే మీకు కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వని ఎందుకు మాట్లాడతలేరా? మీరంతా ఈ హైదరాబాద్లో ఉండి మా ప్రభుత్వం మీద ఎడితే మీకేమొస్తుంది బాబు? మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ఖచ్చితంగా దేశంలో 60% బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తాడు మా రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే కామన్ డిక్లరేషన్లో చెప్పాడు మా రాహుల్ గాంధీ గారు, దేశవ్యాప్తంగా కూడా బీసీలందరికీ కూడా రిజర్వేషన్ కల్పిస్తాడు. మా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడు, ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అయినాడు, ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా కూడా 60% బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తాడని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీజేపీ ఎంపీలు స్పందించాలి, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద మరి బీసీ ఎంపీలంతా కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ఉన్నది. లేని పక్షాన రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీల వాటాను బీసీలో ఇస్తాము, 9th షెడ్యూల్లో చేరుస్తామంటూ గజ్జల కాదని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, బీసీల బిడ్డల మరణాలు ఇక్కడితో ఆగుతాయా లేక మునుముందు మరింత పెరిగే అవకాశం ఉందా? ఏం జరగబోతున్నది ఈశ్వరాచారి మరణంతో అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.